నమస్తే వెల్కమ్ టు విత్రి న్యూస్ మన దేత్తడి కార్యక్రమానికి స్వాగతం. నేను వచ్చేసిన ఈరోజు మన ప్రశ్న రాజుగారి తోటలో రోజా పూలు అందరూ చూసేవారే కానీ కోసేవారు ఎవరు లేరు. ఈ సింపుల్ ప్రశ్నకు మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా చిన్న చిన్న ప్రశ్నలు అబ్బా, దీనికి కూడా సమాధానం చెప్పలేకపోతే ఎట్లా చూడండి. ఓకే, మన దేత్తడి కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు మనం ఆన్లైన్లో ఎన్నో వస్తువులు బుక్ చేస్తుంటాం. కానీ ఇప్పుడు ఈ పిల్లగాడు ఆన్లైన్లో బుక్ చేస్తే ఏ వస్తువు వచ్చిందో ఒక్కసారి చూద్దాం. ఏం ఫోనారా అయ్యాడు, ఇది ఇప్పించిండు. అందరం వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటే వాళ్ళు ఏం సార్ భోజనవా? ఎందుకురా, ఏమైందిరా? ఏంది ఏమైంది? మా ఫ్రెండ్స్ చూసినావా? వాట్సాప్ లో స్టేటస్ ఎట్లా ఎంజాయ్ చేసుకుంటారు. అవసరం వస్తున్నాయి ఫోన్. నాకు ఇది ఫోన్ ఇది ఏం చేయమంటావురా నువ్వు? అయ్యేమో నన్ను తిడతాడు. ఏం చెప్పు. నాకు ఫోన్ కావాలి. అరే ఫోన్ ఇప్పిస్తా కానీ చూడు, రెండు తయారు వస్తాయి. అరే ఓ ఆడదానిక ముఖం పెట్టుకోకరా నాయన. పండుగ పూటల్లా ముఖం అంత గడ్డ మార్చుకునేందుకు. సరే, దీపావళి ఆఫర్లో మంచి మంచి ఫోన్లు వచ్చినాయట. మొన్న మా కంపెనీలో ఫోర్వర్డ్ తీసుకోండు, చెప్పిండు. నాకు బోనస్ పైసలు వచ్చినాయి. ఏదో మంచి చేద్దాం అనుకున్నా. సర్లే, ఇంకా ఏదో ఒకటి అయ్యింది, ఏదో అయ్యింది. ఓ పని చేయి, ఏటీఎం కార్డు తీసుకొని పోయి మంచి ఫోన్ తీసుకో, మంచి ఫీచర్స్ ఉన్న ఫోన్ తీసుకో, జర కొత్త ఫోన్ తీసుకో. నేను సాయంత్రం ఇంటికి వచ్చేసరికి నాకు చూపించాను. దాంట్లో 12,000 వాడు, మిగతా మన ఖర్చులు ఉండని. సరేనా? అరే ఇంకేనా నవ్వురా, ఫోన్ వస్తుంది కదా, పోయి బుక్ అయ్యాను నేను. సరే మరి, నాకు డ్యూటీ టైం అయితే నేను వస్తాను. అరే ఏ ఫోన్ కొంటే బాగుంటుంది చెప్పాను అని అడిగినా వస్తాడంట. ఏ ఫోన్ తీసుకోవాలి? అంతేనా? మన దగ్గర అంత బడ్జెట్ లేదు. 12,000 ఉన్నారు. సురేష్ గారు చెప్పింటా నాతో. సరే కానీ లేదు, పొద్దున్నే పోయి కార్డు ఇచ్చి కానీ ఆగమసాలా ఫోన్ వస్తున్నారు. నేను ఉన్నాడు శ్రీకాంత్ ఉన్నాడు. అరే ఫోన్ లేదు, ఎక్కువ ఫోన్ ఎక్కువ ఫోన్ ఇది నువ్వు కొనలేదు. నేను కూడా ఆగమసాలో కూడా ఇది ఏం ఇద్దా వాళ్ళ 12,000 కదా. 12,000 ఇది ఎంత ఆగమసాలు ఇదే చూసిన ఎట్లనే ఫోన్ చూసిన ఇంకా వేరే ఫోన్ రాది 20,000 చెప్తున్నాడు. 12,000 తీసుకోమన్నాడు. 12,000 ఎక్కువ 20,000 కదా మమ్మల్ని. ఏ ఫోన్ అంటే ఏ ఫోన్ వేరేది ఏమైనా ఉంటుంది? నువ్వు ఏది వాడాలనుకుంటే ఏ ఫోన్ ఎలా తీసుకోవాలనుకున్నావు సార్? ఈ ఫోన్ ఎంతకు వస్తుంది? అదే 70,000 ఫోన్ 20,000 ఏమనుకున్నారో ఆయన మొత్తం అందరూ ఏదో బుక్ చేస్తారు. చూసాం. అరే మామ, ఐఫోన్ 10 ఉందా? 14,500 అంట. అంత 14,000 12,000 ఫిక్స్ రా. 12,000 ఫిక్స్ చేసుకోండి. కాదు, 14,500 రా నాయన. మాకు ఈ ఫోన్ దాంట్లో ఉందా? ఉందిలే 12,000. ఏదో ఐఫోన్ 8 డెలివరీ ఛార్జ్ ఏమైనా పడుతుందా? డెలివరీ ఛార్జ్ కాదు కానీ కొంచెం ఏమైందంటే ఇప్పుడు ఆన్లైన్లో మోసం మస్తు జరుగుతున్నాయి. క్యాష్ ఆన్ డెలివరీ ఫోన్ వచ్చినాక మనం పైసలు ఇద్దామన్నాం. అరే క్యాష్ ఆన్ డెలివరీ లేదు రేడు. ఇట్లానా మరి? పేమెంట్ పే చేస్తేనే వాడు డెలివరీ ఇస్తా అంటున్నారు. ఫోన్ తక్కువ పెడతాం. నాదేం లేదు, పెడితే నేను చేస్తాను. చేసి మరి 12,000 కట్ అవుతుంది కదా. నాకు తెలియదు. మంచిగా అదే బుక్ చేస్తున్నాడు మళ్ళీ గిట్లా ఏం చెప్పాలి? మంచిగా ఉందని కదా మనం బుక్ చేసేది.
ఎక్కువ తీసుకుంటాడా ఎక్కువ తీసుకో 12,000 అది ఎంత ఉంటారో ఆయన 25,000 ఫోన్ 12,000 వచ్చింది సగం రేటు బయట మీ అన్న చూపెట్టే నాకు నేను చెప్తాను మనసు పెట్టుకుంటే మీ అన్న చూస్తే కృషి అవుతుంది ఇక నువ్వు కూడా బయట అయిపోతుంది సెల్ఫీ దిగో ఆయన రియాక్షన్ అమ్మ ఈ 12,000 కింద వచ్చి పని వచ్చిందా అంటాడు కింద ఉంటారు నా ఫోన్ సరే సరే మరి ఫోన్ వచ్చిన నా ఫోన్ ఓకే ఏదైనా సెట్టింగ్ గీటింగ్స్ అన్నీ నీకు తెలియదు లేకపోయినా వచ్చినా అనుకో మళ్ళీ ఫెసిలిటీస్ అవుతాను వస్తాను అరే ఎడున్నారా ఫోన్ వచ్చిందిరా మామ ఇప్పుడే వచ్చిందిరా ఏం లేరా నేను ఓపెన్ చేస్తున్నా నువ్వు వస్తా వెళ్ళి అదే రా దీని ఫ్యూచర్స్ మనకేం తెలుసురా ఐఫోన్ ఎప్పుడైనా వాడినావా ఎట్లా మనం వచ్చేసి జల్దీ వచ్చేసి సరేనా ఓకే ఏ లేడురా 1 hour లేడు ఇంకా రాడు టైం పడుతుంది మా నాన్న భయపడుతుంది రా నువ్వు వచ్చేసి మనకు ఫోన్ వచ్చింది ఇంకా ఏ ప్రశాంత్ ఐఫోన్ వచ్చింది ఐఫోన్ ప్రశాంత్ గల్లీ మొత్తం ఇక వా అరే ఫోన్ వచ్చింది స్టెప్ వేద్దాం మన స్టెప్ వేద్దాం మన స్టెప్ చేద్దాం అరే ఐఫోన్ అయ్యో బుక్ చేసింది నేనే కదా నేను ఓపెన్ చేస్తాను అడిగి తీస్తా అయ్యా ఓపెన్ చేస్తా సరే ఓపెన్ మెల్ల ఓపెన్ చేయాలరా మెల్ల ఓపెన్ చేస్తా అరే అరే బయట నుంచి వచ్చినావురా మై ఫ్రెండ్ ప్రశాంత్ న్యూ ఐఫోన్ కొన్నాడు ఏం క్లారిటీ రా అది తీస్తున్నా కదా తీద్దాం అరే స్టేటస్ పెడతాం క్లారిటీ వస్తుందా రా కొత్త ఫోన్ స్టేటస్ పెట్టాలి అమ్మా ఇచ్చుకోబోతుందిరా అనేది అయితే మస్తు ఇచ్చుకోబోతుంది తెలుసా నా ఫోన్కేనా నా ఫోన్ మీద పేరు పెడుతున్నావు అమ్మా ఫోన్ చిక్కలేదు కదా నచ్చి ఏమన్నా ప్యాకింగ్ చేసినారా అంతగానమ్మా ఏంద్రా అది ఐఫోన్ రా ఐఫోన్ ఇంతగానో ప్యాకింగ్ ఏంద్రా మరి ఇంతగానమ్మా అయ్యా అబ్బాయి అదే సార్ ఎందుకురా వేస్తున్నావు ఆగ్రా మెల్లది అని తెలియదు ఎంతసేపు ఐఫోన్ అంటే మాత్రం ఉంటుంది రా స్టాండర్డ్ ఇచ్చాను అది ఇంత ఉడెళ్తలేదు అసలు కవర్లో కూడా ప్యాక్ చేసుకున్నారు లోపల అది మస్తు ఉంటారు బుగ్గలు కత్తితే పక్కన పక్కన సౌండ్ వస్తాయి రా మస్తు ఉంటుంది ఎక్సైట్మెంట్ ఉందిరా తీరా తీరా రే ఏంద్రా ఇది ఏంద్రా ఆడ ఐఫోన్ అని చెప్పి పండరా వచ్చిందిరా రాయరా అది అవునరా అదే ఏంద్రా ఇది రే పండరా ఏంద్రా పండరా వచ్చింది ఇలా ఆ డెలివరీ ఉంది నెంబర్ ఇచ్చిన ఫోన్ చేసిన నెంబర్ ఫోన్ చేయలేదు నీకు వాడి నెంబర్ లేదు నా దగ్గర వాడి నెంబర్ వేసి ఇయ్యలేదు ఫోన్ ఏం చేయలే మరి ఎట్లా డైరెక్ట్ వచ్చింది డోర్కే వచ్చిందా డైరెక్ట్ డోర్కి వచ్చేసిండాడు అమ్మా ఇదేంద్రా అరే ఏంద్రా ఇది పెద్ద లొల్లిరా పండగ అని తెలిస్తే నేను ముద్ర పోయి షాప్ పెడతామంటే ఆన్లైన్ అంటే అదే అలా రిటర్న్ ఆప్షన్ ఉంటుందా రిటర్న్ ఆప్షన్ ఉంటుంది ఏమో నా ఫోన్ చేసేది ఒక్కరే ఫోన్ రిటర్న్ ఆప్షన్ ఉంటుంది ఖచ్చితంగా రిటర్న్ పెడితే ఫోన్ ఆర్డర్ తీసుకెళ్తాడు పండరా ఇట్లా మళ్ళీ వస్తాడు ఏ అమ్మా ఆన్లైన్ మొత్తం గిట్టనే జరుగుతుంది ఈ మధ్యలో అరే వాడు రిటర్న్ ఆప్షన్ కదా వెబ్సైట్ చూడు ఇది ఏంద్రా ఇక్కడ బుకింగ్ ఏమొస్తుందని మళ్ళీ మనం బుక్ చేసిన పాత హిస్టరీ చూపిస్తలేదు యువర్ బుకింగ్స్ అంటే పాత చూపించట్లేదు ఎంటీ డెలివరీ అయిపోయిందని కూడా చూడలేదు ఏం చూపిస్తలేవు డెలివరీ లేదు రిటర్న్ లేదు ఏం లేదు టోల్ ఫ్రీ నెంబర్ కూడా లేదు ఆయన రిటర్న్ ఆప్షన్ లేదు టోల్ ఫ్రీ నెంబర్ లేదు దీని మీద నెంబర్ ఉంది కదా ఏ నెంబరు డల్ల నెంబర్స్ డల్కా నెంబర్లు ఇవన్నీ ఇది కొట్టి చూసా మా అన్న వస్తాడు ఇప్పుడు అరే ఫోన్ ఎదురంటే ఏం చెప్పాలి రే
అయితే తీసుకుంటారా ప్లీజ్ నువ్వు చంపుతారా నాయన అసలు నన్ను చంపుతారా ఇది తెలిస్తే 12,000 సరే రా చెయ్యి ట్రై చేయాలంటే ఈ కుయ్యి అని ముట్టుకుంటుంది రా ఇది అరే మీ వానికి నాకు తెలియకుండా ప్లీజ్ మనం చెప్పాను రా భయ్ మా ఇంటి కాడికి వచ్చి వెళ్ళి చేస్తారా మీ అన్న నిజం చెప్తున్నా నువ్వు వచ్చినా ఎట్లా తెలియదు నేను ప్లీజ్ చెప్పాను ప్లీజ్ అరే అమ్మానికి అరే అరే ఇప్పుడు ఎట్లా రా చేస్తాను ఏమని చెప్తాను ఫోన్ నాకు ఏదో రీజన్ చెప్పరా ఏమని రీజన్ చెప్తాను రా 12,000 ఎక్కడ పోయినా ఫోన్ ఎదురంటే ఏం చెప్పారు నేను ఆన్లైన్లో బుక్ చేసిన 2 రోజులు వస్తాను చెప్పు తర్వాత నువ్వు వచ్చేసా పరిస్థితి బాగాలేదు పండుగ మేము బోనస్ పైసలు నేను 2 రోజులు తినకపోతే తెచ్చిండ్రా మరి పాత ఏదో ఒకటి చేయరా దీన్ని ఏదో ఒకటి చేయరా ఏంటి అది లేదురా మామ అరే నీ ఒక్కటి ఆలోచించరా ప్రశ్న ఇగో ఎవ్రీథింగ్ అంతా ఇది ఉంది వాడు ఫోన్ నెంబర్ చేసినా క్విక్గా కట్ అయిపోతుంది రిటర్న్ ఆప్షన్ లేదు ఏం లేదు నేను ఎట్లా బుక్ చేసినారు అరే చెప్పిండ్రా నా దోసారి చెప్పిండు ఏం చేయాలో చెప్పాడు నాకే అర్థమవుతుంది ఏం చెప్పాలి నాకే భయం అవుతుంది వస్తాడు ఇప్పుడు అయిపోయింది ఆఫీస్ టైం అయిపోయింది వస్తాడు ఇప్పుడు 9 అవుతుందిగా తీసేరా ఇచ్చేస్తా చేద్దాం తీసేరా ఫస్ట్ అరే చిన్నట్టు చంపుతాడు నువ్వరా ఫస్ట్ నుంచి నెంబర్ ఏదైనా ఉంటే చేయరా ప్లీజ్ నెంబర్ అది చూసినావా మామ ఇగో చూసుకోరా ఇగో ఎన్నిసార్లు అది ఎంగేజ్ కట్ అయిపోతుందిరా ఏం చేయాలి నువ్వరా నువ్వు వెళ్ళి సరే అరే ప్రశాంత్ ఇవాళ పండగకి అందరూ ఊళ్ళో పోయారు ఊళ్ళో దీపావళి పండగకు మొత్తం అంతా గడిపించి త్రూ చేసేసరికి ఇంకా మామ నమస్తే మామ ఇప్పుడు వచ్చినామమ్మ డ్యూటీకి వెళ్ళి ఇక్కడ మామ మొత్తం అంతా దీపావళి పండుగ సార్ మొత్తం నాకు చెప్పిండు అంతా కడిపించి చేసేసరికి అందరూ పండుగల కూరలకు వెళ్ళిపోయారు అమ్మామ అది ఏం లేదు మామ ఆహా ఎక్కడైనా ఉన్నాడు వాడు ఆయన 2 రోజులు అన్నం తినప్పుడు ఫోన్ కావాలని ఆయన అడిగి కూర్చుండు సర్లే ఇంకా మన బోనస్ వచ్చింది ఫ్రిడ్జ్ కొందాం అనుకున్నా వెళ్ళలేదు మామ ఫ్రిడ్జ్ కొందాం అనుకున్నా సరే తర్వాత కొనవచ్చు అని చెప్పేసి ఇంకా వాడు ఇంకా తమ్ముడు మొత్తం మార్చుకున్నాడు వాడు కాలేజీలో పోతుంది కదా అందరికి పెద్ద ఫోన్లు ఉన్నాయట వాళ్ళకి లేవంటే సరే తీయన్న బోనస్ పైసలు పెట్టి నేనే కొనిస్తామమ్మా అరే ఫోన్ కొత్త ఫోన్ వచ్చింది కదా దాంట్లో ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా ఏం లేదు బండి మీద పోతాప్పుడు డ్యూటీకి పోతాప్పుడు ఇబ్బంది అవుతుంది అది ఇయరారా అరే నిన్నేరా చెప్పా పైసలు ఇచ్చినాక ఇంకా ముఖం మీద రట్ట పెట్టావు ఫోన్ కొనుక్కొని ఏం లేదు ఆన్లైన్లో బుక్ చేసినాను చేస్తే రాయి పంపించినాను ఏం రాయిరా ఏం రాయి పంపించుండ్రా ఎక్కడ ఆన్లైన్ లేదురా సంవత్సరం కష్టపడుతూ వచ్చిన బోనస్ పైసలు రావి నానా కష్టపడుకుంటా రాత్రి పగలు నైట్ డ్యూటీ డే డ్యూటీ చేసుకుంటా ఓటీలు చేసుకుంటూ వస్తే ఇచ్చిన పైసలు రా బోనస్ పైసలు ఇంత కష్టపడ్డా రాళ్ళు రప్పాలంటే నువ్వు 2 రోజులు అన్నం తినకపోతే సరే ఫ్రిడ్జ్ కొనుక్కుందాం అనుకున్నారా ఇంట్లోకు నువ్వు తినకపోతే సరే నాన్న చెప్పిండు తమ్ముడు నువ్వు నా తమ్ముడు అని చెప్పేసి నేను అంత కష్టపడ్డ పైసలు ఇంకా నీకు ఇస్తే రాయి వచ్చింది రప్ప వచ్చిందంటే నువ్వు ఏం కర్మరా బాబు 12,000 రూపాయలు పెట్టి రాళ్ళు రప్పలు తెప్పించుకున్నావు నిన్ను కొడదామంటే నా తెత్తేది నేను కొట్టాలంటే నాకు మనసు ఒప్పలేదు సరే కానీ అయ్యింది ఏదో అయ్యింది ఈ మాట ఆయన చెప్తే చాలా బాధపడతాడు ఆయన పెద్ద ఫోన్ అంటే గంగలో ఊసి పైసలు 5,000 ఉన్నాయి పోయి ఏదో ఒక ఫోన్ తెచ్చుకో అర్థమైందా ఈ ఆన్లైన్లో ఏదో
బజార్లేందో ఆశపై పొందన పడ్డట. నాలాగా ఎంతమంది మోసపోతున్నారు. వద్దురా బాబు ఈ ఆన్లైన్లో బుకింగ్ వద్దు. 5,000 పెట్టి మళ్ళీ ఫోన్ అనేది తెచ్చుకో. చూసిరా ఆగం బజార్లో ఎంత ఆగమైండో. ఇప్పుడు అది 10 రూపాయలకు వస్తుందని చెప్పి అది మంచిదా చెడ్డదా పనికొచ్చేదా పనికిరాందా జర ఆలోచన చేసి తీసుకోవాలి కదా. ఆ 40 రూపాయలు 50 రూపాయలు తయారు చేయడానికే పడితే ఆ 10 రూపాయలని పెడతారు. ఆఫర్ వస్తుందని మీరు కొంటారు. సెల్ ఫోన్ బుక్ చేస్తే బండరాయి వచ్చింది. మంచిగా అయిందా? ఇప్పుడు గిట్లనే ఆగం బజార్లో కొని ఆగమాగం కాకూరి ఏదైనా కొనేటప్పుడు ఆలోచించి దానికోసం ఎంక్వైరీ చేసి 10 మందిని కనుక్కొని అప్పుడు కొనాలి కదా. ఇష్టం వచ్చినట్టు కొనితే ఎట్లా చెప్పు. అది ఎన్నిసార్లు అయినా సరే ఎంతమంది మోసపోతురని తెలిసినా సరే అయినా ఈ ఆఫర్లు వస్తాయని ఇట్లా కొని ఎందుకు మోసపోతురాబా మీరు? జర ఆలోచించుకొని కదా కొనాలి.